ఓం శ్రీ సదాశివాయ నమః. శ్రీ చంద్రశేఖరాయ నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. మనము కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇంతవరకు కూడా 11 రోజులు పూర్తయ్యాయి. ఆ 11 రోజుల పురాణము కూడా ప్లేలిస్ట్ లింక్ కింద పెడుతున్నాను. ఎవరైనా వినకపోతే వినండి. అలాగే ఈరోజు 12వ రోజు. ఈరోజు కార్తీక పురాణంలో సాలగ్రామ మహిమ గురించి తెలుసుకుందాము. ఇక కార్తీక పురాణం ప్రారంభం చేసుకుంటే, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెబుతున్నాడుట, ఓ రాజా, కార్తీక సోమవార మహిమను, ద్వాదశి మహిమను, సాలగ్రామ మహిమను చెబుతాను, శ్రద్ధగా వినువని ఇలా చెప్పడం ప్రారంభించారుట. ఓ రాజా, కార్తీక మాసంలో సోమవారము ఎంతో ప్రశస్తమైనది. ఆ సోమవారమున స్నాన దానాదులు చేసిన వారు ఎంతో పుణ్యాత్ములవుతారు. ఆ రోజున ఉపవాసం చేసి నక్షత్ర దర్శనం చేసి ఆ తరువాత ఆహారం తీసుకున్నవారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. అదీ కాకుండా కార్తీక మాసము శనిత్రయోదశి నాడు శనిత్రయోదశి వ్రతం చేస్తే సకల పాపాలు పోగొట్టుకుని గొప్ప పుణ్యఫలము పొందగలరు వాళ్ళు. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం చేసిన వారు సకల సంపదలను పొందుతారు. తరువాత పుణ్యదినములు కార్తీక శుద్ధ ద్వాదశి, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ రోజు సాయంకాలము హరిదర్శనం చేసుకొని ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసి తరువాత రోజు అంటే ద్వాదశి నాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి. ఇలా చేసిన వారికి హరి సాన్నిధ్యం లభిస్తుంది. ఇక ద్వాదశి నాడు చేసిన గోదానము వస్త్రదానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక కార్తీక శుద్ధ పాడ్యమి పౌర్ణములయందు కంచుపాత్రయందు దీపారాధన చేస్తే ఎంతో శ్రేష్టమని చెప్పబడుతున్నది. అలాగే ద్వాదశి నాడు యజ్ఞోపవేతాలు దక్షిణగా ఇవ్వాలి. ఇవి అన్నీ ఇలా ఉండగా ద్వాదశి నాడు సాలగ్రామం దానమిస్తే మహాసత్ఫలం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా ఈ కథను ఆలకించు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు సాలగ్రామ దాన మహిమ గురించి తెలిపే ఒక కథను ప్రారంభం చేస్తున్నారు. పూర్వము గోదావరి తీరమున ఒక చిన్న గ్రామం కలదు. ఆ గ్రామమున ధనవంతుడు పరమ లోభి అయిన ఒక వైశ్యుడు ఉన్నాడు. అతను తాను తినక ఇతరులకు పెట్టగా దాన ధర్మాలు చేయక వడ్డీ వ్యాపారంలో లక్షలు గణించుచు ఎంతో హీనముగా జీవిస్తున్నాడుట. ఒకసారి ఆ వైశ్యుడు ఒక బ్రాహ్మణుడికి కొంత సొమ్ము అప్పుగా ఇచ్చాడుట. కొంతకాలం తరువాత తన సొమ్మును అసలు మరియు వాయిదాలతో సహా ఇవ్వమని పట్టుబట్టాడుట. పాపము ఆ బ్రాహ్మణుడు కొంతకాలము గడువు కోరి, ఓయి, రుణబాధ భయంకరమైనది, ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మనందైనా సరే తీర్చవలనని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఆ వైశ్యుడు ధర్మపన్నములకు కోపించి ఆ బ్రాహ్మణుడిని చిన్న కత్తితో పొడిచి చంపివేశాడుట. ఇక తదుపరి రాజభటులు దండిస్తారేమో అని భయపడి తన గృహానికి వచ్చి దాక్కున్నాడుట. కానీ దండన భయము వల్ల కానీ లేదా వేరే ఏదైనా కారణంతో అతనికి
మనోవ్యాధి వచ్చిందిట. తనలో తాను భయపడడం ప్రారంభించాడట. చివరికి ఆ మనోవ్యాధి వచ్చి అతని ప్రాణం కూడా తీసిందిట. ఇక ఆ వైశ్యుడు బ్రహ్మహత్యా పాతకము వలన నరకలోకంలో అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఉన్నాడుట. ఆ వైశ్యునకు ఒక పుత్రుడు ఉన్నాడుట. అతను సుబుద్ధి అనే పేరు గలవాడుట. తండ్రి వలె కాకుండా ధర్మాత్ముడై దాన ధర్మాలు చేయుచు ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమాలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడుట. అతని అదృష్టవశాన భూలోక సంచారం చేస్తున్న నారద మహర్షి అతని ఇంటికి వచ్చి అతను చేస్తున్న దాన ధర్మాలకి ఎంతో సంతోషించి, ఓయి నీ తండ్రి బ్రహ్మహత్యా పాపం వలన యమలోకములో నరకబాధలు అనుభవిస్తున్నాడు. కాబట్టి నువ్వు కార్తీక ద్వాదశి నాడు బ్రాహ్మణోత్తములకు సాలగ్రామ దానం చేసి బాధలు తప్పించు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయారట నారద మహర్షి. ఇక ఆయన మాటలు విన్న సుబుద్ధి ధన, అన్న, వస్త్ర, కన్యాదానాలు చేస్తున్నాడట. చేస్తూ ఇన్నిటి వలన కలగని ఫలము ఈ రాళ్ళు దానం చేయటం వలన కలుగుతుందా అని ఆలోచించి ఒక శాలిగ్రామ దానం మాత్రము చేయకుండా ఉన్నాడట. కొంతకాలం గడిచి కాలము ఆసన్నమై అతను మరణించాడుట. గురు తిరస్కారమునకు పవిత్రములైన శాలిగ్రామములను హీనముగా చూచుట వలన అతను అనేకమైన నీచ జన్మలు ఎత్తారుట. పశువులాగా, పక్షిలాగా జన్మలు ఎత్తి చివరకు ఒక బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించాడుట. ఆ బ్రాహ్మణుడు ఎంతో సదాచార సంపన్నుడుట. తన కుమార్తెకు యుక్త వయస్సు రాగానే బుద్ధివంతుడైన మరొక బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశారుట. కానీ కర్మవశమున అతడు కొద్ది కాలానికి మరణించారుట. ఆ బ్రాహ్మణ పుత్రిక వితంతువయ్యిందిట. బ్రాహ్మణుడు తన యోగ దృష్టిచే అసలు కారణం గ్రహించి ఆమెచే ఒక బ్రాహ్మణునకు శాలిగ్రామ దానం చేయించారుట. ఆ చేయించిన రోజు కార్తీక సోమవారంట. ఆమె అదృష్టవశాన చనిపోయిన భర్త తిరిగి బతికారుట. తిరిగి వారు కొంతకాలము సుఖంగా జీవించి స్వర్గప్రాప్తిని పొందారుట. ఆ తరువాత ఆ బ్రాహ్మణ కుమార్తె ఒక బ్రాహ్మణ కుమారుడిగా జన్మించి పూర్వజన్మ సుకృతం వలన నారద మహర్షి తనకు చెప్పిన మాటలు గ్రహించి బ్రాహ్మణులకు శాలగ్రామ దానం చేసి తండ్రి బాధలు పోగొట్టాడుట అని ఈ వృత్తాంతమంతా కూడా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి తెలిపి, కాబట్టి ఓ రాజా, సర్వఫలములను సంగు శాలగ్రామ దానంబులు చేసి నీవు కూడా స్వర్గప్రాప్తిని పొందు అని చెప్పారుట వశిష్ఠుడు జనక మహారాజుకు. ఇలా ఇంతటితో కార్తీక పురాణము 12వ అధ్యాయము సమాప్తము. ఇంతటితో 12వ రోజు పురాణ శ్రవణం కూడా సమాప్తము. హరి ఓం తత్సత్.